Hello and hi friends. I welcome all of you to the KRISHNA'S tutorials YouTube channel. If you are not subscribed to this channel, please make sure to do subscribe and click the bell icon so that you will never miss any other important updates from this channel. సో ఫ్రెండ్స్, ఈసారి 10th విద్యార్థులకు నేరుగా మెమోలు అంటే ఎవ్రీ ఇయర్ లాగా రిజల్ట్స్ అఫీషియల్గా అనౌన్స్ చేసే ఆలోచనలో లేరు. కాకపోతే ఏంటి అని అంటే డైరెక్ట్గా మెమోలు జారీ చేస్తారు. వాటిని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ కసరత్తు చేస్తున్న ప్రభుత్వ పరీక్షల విభాగం ఈసారి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష లేదు. సో ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఇక్కడ మిడిల్లో ఉన్న రౌండ్గా ఉన్న మ్యాటర్ చూడండి. ఈసారి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ లేదు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఫెయిల్ అయ్యే విద్యార్థులు లేనట్లే. అందుకే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహణ ఉండదని విద్యాశాఖ చెప్తుంది. సో ఫ్రెండ్స్, ఎందుకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఉండదు అని అంటే, దోస్ స్టూడెంట్స్ హూ హ్యావ్ అప్లైడ్ ఫర్ 10th ఎగ్జామ్స్, ఆల్ స్టూడెంట్స్ విల్ బి పాస్డ్ బేస్డ్ ఆన్ దేర్ ఇంటర్నల్ మార్క్స్. సో ఫ్రెండ్స్, అందరినీ పాస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కాబట్టి ఎట్లాగో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఉండదు. మ్యాక్సిమం 99.9% అయితే ఉండదు. సో ఫ్రెండ్స్, ఈ ఆర్టికల్లో ఏం చెప్తున్నారని అంటే డైరెక్ట్గా మెమోలు జారీ చేస్తున్నారని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈ మ్యాటర్ అంతా చదివి నేను టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు మీది. సో ఫ్రెండ్స్, ఏం చెప్తున్నాడనంటే ఈ ఆర్టికల్లో కరోనా నేపథ్యంలో 10th ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళని ప్రమోట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి వారికి జీపీఏ ఏ విధంగా ఇస్తారని అంటే మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. వాళ్ళకు వచ్చిన ఇంటర్నల్ మార్క్స్ 20 మార్క్స్ ఇంటర్నల్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే దాన్ని బట్టి ఆ వచ్చిన ఇంటర్నల్ మార్క్స్ని ఇంటూ 5 చేయడం జరుగుతుంది. అంటే 5 సార్లు రెట్టింపు చేయడం జరుగుతుంది. ఆ వచ్చిన మార్కులు ఏ గ్రేడ్లో ఉన్నాయనే దాన్ని బట్టి వాళ్ళకు గ్రేడ్ అయితే వస్తుంది. ఆ గ్రేడ్ని బట్టి ఓవరాల్గా అన్ని సబ్జెక్టులలో జీపీఏ తీయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మరి ప్రభుత్వం ఇప్పుడు అదే పని మీద ఉన్నట్టు ఈ ఆర్టికల్లో రాశారు. ఇప్పుడు ఎంతమంది ఫెయిల్ అయ్యారు అనేది లేదు. పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా పాస్ కాబట్టి వారికి మెమోలు జారీ చేసే ప్రక్రియపైనే దృష్టి సారించింది. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఫలితాల ప్రకటన అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, 1,50,000 మందికి 10/10 జీపీఏ. సో ఫ్రెండ్స్, ఇది ఏంటి అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా మార్చిలో జరగాల్సిన పరీక్షలకు 5,34,903 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు వారంతా పాస్ కాబట్టి వారికి ఇంటర్నల్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడమే మిగిలింది. సో ఫ్రెండ్స్, ఇంటర్నల్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా, ఓకేనా, ప్రతి సబ్జెక్ట్లో 20 ఇంటర్నల్ మార్కులకు వారికి ఎన్ని వచ్చాయో వాటిని 5 చేసి సబ్జెక్టుల వారీగా గ్రేడ్ ఇస్తారు. దాన్ని బట్టి గ్రేడ్ పాయింట్ వస్తుంది. మొత్తంగా గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఇవ్వడమే ప్రధానం అని చెప్తున్నాడు. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైపోయింది కదా. మళ్ళీ 20 మార్కుల ఇంటర్నల్కు మనకు ఎన్ని వచ్చాయో దాన్ని బట్టి దాన్ని 5 చేస్తారు. 5 చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 20 వచ్చాయనుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మనకు 20 వచ్చినప్పుడు దాన్ని 5 చేసినప్పుడు అది 80 అవుతుంది. సో ఫ్రెండ్స్, మనకు వచ్చిన మార్క్స్ ఎన్ని ఆ సబ్జెక్ట్లో అంటే 80. మనకు వచ్చిన ఇంటర్నల్ అందులో ఎన్ని 20. సో ఫ్రెండ్స్, 80కి 20 యాడ్ చేస్తే మనకు వచ్చిన మార్క్స్ ఎన్ని 100. సో ఫ్రెండ్స్, 90 to 100 ఏ గ్రేడ్ వస్తుంది. 90 to 100 ఏ గ్రేడ్ అనమాట. సో ఫ్రెండ్స్, అందులో మనకు 10 పాయింట్స్ వస్తాయి. సో ఆ విధంగా అన్ని సబ్జెక్ట్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయనే దాన్ని బట్టి ఓవరాల్గా గ్రేడ్ పాయింట్ యావరేజ్ తీయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, అందుకోసం పరీక్షల విభాగం చర్యలు చేపట్టిందని చెప్తున్నాడు. అవసరమైతే జీపీఏ వారీగా వివరాలను 10 రోజుల్లో, ఓకేనా, 10 రోజుల్లో వెబ్సైట్లో పొందుపరిచేందుకు పరీక్షల విభాగం కసరత్తు చేస్తుంది. సో ఫ్రెండ్స్, వితిన్ 10 డేస్లో మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటే విద్యార్థులకు నేరుగా మెమోలు పంపించేలా చర్యలు చేపట్టనుంది. సో ఫ్రెండ్స్, మరి స్కూళ్ళకు పంపిస్తారా లేదా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలా అనేది అయితే తెలుసుకోవాల్సి ఉంది. మ్యాక్సిమం అయితే స్కూల్లో వాళ్ళే మనకు ఇవ్వడం జరుగుతుంది. అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం 10 పరీక్షలకు హాజరైన విద్యార్థులు దాదాపు 1,50,000 మందికి 10/10 జీపీఏ వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది.
సో ఫ్రెండ్స్, 1,50,000 మందికైతే 10/10 జీబీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసిందని చెప్తున్నాడు. పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించిన వారిలో రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులే దాదాపు 3.75 లక్షల మంది వరకు ఉన్నారు. సో ఫ్రెండ్స్, వారిలో 1,50,000 మంది విద్యార్థులకు ఆ యాజమాన్యాలు ఇంటర్నల్ మార్కులను 20కి 20 వేసినట్లు సమాచారం. వారందరికీ 10/10 జీపీఏ వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను మీకు చెప్పాలనుకున్న ఇంపార్టెంట్ విషయం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. దీనికి సంబంధించిన మ్యాటర్పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా సరే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.